సినిమాకి చూస్తూ చూస్తూ ఆర్టిస్ట్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక నెంబర్గా దీంట్లో నా ఒక పోస్ట్ సంపాదించాలి, ఒక ప్లేస్ సంపాదించుకోవాలి అంటే మా ఫ్యామిలీ అంతా నువ్వు దేనికి పనికిరావు, ఏం చదువుకోలేదు, దీన్ని దేనికి పెట్టుకుంటారు, ఇంట్లో వాచ్మెన్ కూడా పనికిరావు, నువ్వు ఇంట్లో గిన్నెలు దోమడానికి నువ్వు పనికిరావు. నిజంగా అట్లా పనికిరావు నేను. భగవంతుడు ఎక్కడ పెడతాడో ఆ రోజు వరకు వెయిట్ చేస్తా. అంటే ఆ రోజు నుంచి అలాగే అట్లనే దాన్ని జర్నీ చేస్తున్నా. ఎదగాలి ఎదగాలి. ఇంట్లో బైక్ ఉన్నా, కారు ఉన్నా, జీప్ ఉన్నా అవన్నీ వదిలేసి, చెప్పులతో సహా వదిలేసి ఒక డ్రెస్తో వచ్చి హైదరాబాద్కి నేను. ఇంట్లో మొత్తం మొదలుపెట్టా. ఒక ఆయన సలహా ఇచ్చాడు ఫస్ట్, మనం ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ తీసుకొని రాకూడదు. ఇక్కడ కష్టపడి నువ్వు తిండి లేక నిద్ర లేక రోడ్ల మీద పండుకుంటే అప్పుడు నీకు విలువ అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఉంటావో వెళ్ళిపోతావు అనేది నీ బాధ్యత తెలుస్తుంది, నీ నుంచో పెడుతుంది. అప్పుడు ఒకరోజు తట్టుకోలేక అమ్మో వెళ్ళిపోతాం, అమ్మో మనం అక్కడ అలవాటు పడి మనం ఈడాడు ఉంటామని అనుకుంటే ఉండవలేను. అనుకున్నారా? ఏడ్చేసేవాడిని. అప్పుడు మనకి సింగిల్ రోడ్ కదా, ఎల్వి ప్రసాద్ రోడ్ సింగిల్ రోడ్, ఫిలిం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని.